అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై సందిగ్ధత వేడటం లేదు. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన ఈ కీలక సంప్రదింపులు జరుగుతాయా లేక రద్దవుతాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒకవైపు చర్చలు ఉంటాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుంటే మరోవైపు ఇరాన్ మాత్రం బాంబ్ పేల్చింది. తమకు అలాంటి ప్రణాళికలేవీ లేవంటూ గట్టి షాక్ ఇచ్చింది. హర్మూజ్ సమీపంలో టెహ్రాన్ నౌకపై అమెరికా దళాలు దాడి చేయటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్ మాత్రం ఆశలు వదులుకోవటం లేదు. ఇరు దేశాల ప్రతినిధుల కోసం ఇస్లామాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఇరాన్ చర్చలకు పూర్తిగా విముఖంగా లేదని, ఖచ్చితంగా వస్తుందన్న ఆశాభావంతో పాక్ అధికారులు ఉన్నారు. ఇక గడువు ముగుస్తోంది. కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియనుంది. ఈలోపు శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్నాయి. మరి ఇరాన్ మెత్తబడుతుందా లేక యుద్ధానికి సై అంటుందా అనేది ఇప్పుడు ప్రశ్న. చర్చలపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఫోన్లో మాట్లాడారు. అమెరికాతో ఇరాన్ సంప్రదింపులు కొనసాగించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో పాక్ ప్రధానమంత్రి ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వారిద్దరూ చర్చించారు. ఇస్లామాబాద్ కు ప్రతినిధులను పంపేందుకు ఇరాన్ సుముఖత వ్యక్తం చేసిందని పాక్ అధికారులు పేర్కొన్నారు.